హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే మేము ఇంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా, దాంతో వెన్న చేసుకొని తర్వాత నెయ్యి చేసుకున్నాం అనమాట. దాంతో అది ఎలా చేసామని ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మేము ఇదైతే ఒక 1 వీక్ తీసుకున్న మీగడ అనమాట, పాల మీగడ. తర్వాత ఇదేమో సెట్ దోశ అంటారు, ఉత్తప్పం చేసామన్నమాట. చాలా టేస్టీగా వస్తాయి ఇలా చేసుకుంటే. ఈ ప్రాసెస్లో మేము చెప్పినట్టు తప్పకుండా ట్రై చేయండి. లైక్ రెస్టారెంట్ స్టైల్ ఉత్తప్పం ఎలా ఉంటుంది అంటే ఇలానే చేస్తారనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే 1 వీక్ది పాల మీగడ అండి. తర్వాత మీగడ బాగా కట్టిన తర్వాత అది ఫ్రిడ్జ్లో పెడితే బాగా గట్టిగా అవుతుంది అది మీగడ. ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇది, అందుకని బాగా వచ్చింది 1 వీక్ అయినా కూడా. చూడండి, ఇంకా 1 వీక్ కొంచెమే ఉంది మీగడ, అయినా కూడా చేసేసాంలే వెన్న అని చేసేస్తున్నాను. ఇప్పుడైతే 1 వీక్ మీగడంతా తీసుకొని జార్లో వేసుకున్నానండి. చూడండి ఎంత వచ్చిందో 1 వీక్ అయినా కూడా. పెరుగు మీద ఒక్కొక్కసారి పెరుగు పెట్టినా కానీ పెరుగు మీద మీగడ కూడా తీసుకొచ్చండి. అన్నీ కలిపే ఒక దాంట్లో పెట్టుకున్నాను నేను, బాక్స్లో, ఎయిర్టైట్ బాక్స్లో పెట్టాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక ఈరోజు కనిపించింటే ఫ్రిడ్జ్లో చేసేద్దామని చేసేస్తున్నా, 1 వీక్ అయినా పర్లేదు అని. చూడండి, ఫస్ట్ అయితే నేను ఒకసారి ఓన్లీ మీగడ మాత్రమే మిక్సీ పట్టాను. చూడండి, ఏం వాటర్ వేయకుండా పట్టాలి. ఇప్పుడు నేను పట్టినది చూపిస్తున్నా. చూడండి, చిన్న జార్లోనే వేసానండి, కొంచెమే ఉంది కదా ఎలాగో అని. మీగడ వేసి ఓన్లీ మిక్సీ పట్టేసాను, దాంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. చూడండి, ఇట్లా మొత్తం అంతా క్రీమ్ లాగా అవుతుంది మిక్సీ పట్టిన తర్వాత. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, బికాజ్ అది దాంట్లో ఉన్న మిల్క్ కంటెంట్ కానీ, ఒకవేళ మీరు పెరుగు మీగడ అయితే పెరుగులో ఉన్న పెరుగు కంటెంట్ కానీ వెళ్ళిపోతుంది. ఓన్లీ మనకి క్రీమ్ మాత్రం మిగులుతుంది వాటర్ యాడ్ చేసుకుంటే. చూడండి, మేము ఎంత మీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. లైక్ మరీ ఎక్కువ యాడ్ చేయకండి, మళ్ళీ అంత నీళ్ళగా అయిపోతుంది. మనం నార్మల్గా బటర్ కానీ, చీజ్ కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ అన్నీ కొద్దిగా కొంచెం చేంజెస్ చేసుకొని చేసేసుకుంటే అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటాయండి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము. చూడండి, ఆల్రెడీ గడ్డలుగా ఫామ్ అవుతుంది కదా. చాలా టేస్టీగా వచ్చిందండి మేము చేసుకున్న నెయ్యి అయితే. ఇంట్లో అసలు దగ్గు కూడా రాదు. బయట నెయ్యిలా ఎల్లో కలర్ అలా ఉంటాయి కదా, అలా కాకుండా పూసగా చాలా బాగుంటుంది. చూడండి, మిక్సీ పట్టాక చూడండి ఎంత బాగా అయిందో కన్సిస్టెన్సీ. ఆ కలరే చాలా, చూడండి ఎంత ప్యూర్గా ఉంది ఆ కలర్. ఇది ప్యూర్ బర్రె మిల్క్ అనమాట, ఫుల్ క్రీమ్ మిల్క్. సో మీరు నార్మల్గా హెరిటేజ్ మిల్క్ కానీ, మేము కర్నూలులో ఉన్నప్పుడు విజయ మిల్క్ తెప్పించుకునే వాళ్ళం అనమాట. ఆ మిల్క్ అయితే చాలా బాగుండేది, విజయ మిల్క్. మాకు ఇక్కడ అంత మంచి మిల్క్ దొరకట్లేదు మామూలుగా అయితే. దానికి కూడా చాలా బాగా వస్తుంది మీగడ. హెరిటేజ్ మిల్క్ వస్తుంది కానీ మరి అంత లైక్ ప్యూర్గా ఏమి ఉండవు ఆ మిల్క్ కూడా. చూడండి ఇప్పుడు ఎలా ఫామ్ అయిందో, వాటర్ కొద్దిగా సపరేట్ అవుతుంది చూసారా. మీరు మిక్సీ పట్టడంలోనే ఉంటుంది, ఇంకా వాటర్ యాడ్ చేసే దాంట్లో కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశారనుకోండి చెడిపోతుంది, మళ్ళీ ఇంకా వేస్ట్ కూడా అయిపోతుంది వెన్న. చూడండి ఎంత బాగా వచ్చేసిందో వెన్న సపరేట్గా. ఆల్రెడీ హ్యాండ్కి అంతా కొద్దిగా జిడ్డుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, వాటర్ సపరేట్ చేస్తే ఇలా గడ్డ ఫామ్ అయిపోయింది
వెన్న సపరేట్ అయిపోయింది. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. మనం బయట కొనుక్కునే వెన్న కన్నా ఇది చాలా ప్యూర్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. నార్మల్గా మీరు పాలు కాగబెడతారు కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ కాగబెట్టిన తర్వాత పైన వచ్చే మీగడ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, మొత్తం మీగడ ఫామ్ ఉన్నదంతా వచ్చేస్తుంది. మందంగా పెద్ద లేయర్లా ఫామ్ అయిపోయి వచ్చేస్తుంది. అది తీసుకొని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో కానీ నార్మల్ బాక్స్ ఎలా అయినా స్టోర్ చేసుకోండి, మీ ఇష్టం. కానీ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేస్తే చెడిపోకుండా ఉంటుంది అనమాట. సో అలా చేస్తే చాలా ఈజీ. అసలు ఇది చాలా కష్టమైన ప్రాసెస్ ఏం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి గట్టిగా ఫామ్ అయిపోయింది చూడండి ఇప్పుడు వెన్న. సో ఇప్పుడైతే సేమ్ గిన్నెలో ఇలా ఇంకా ఫ్లేమ్ మీద లైక్ వేడి పెట్టుకోండి, కలుపుతూ ఉండండి, లేకపోతే మళ్ళీ అడుగంటేసి గసి ఫామ్ అయిపోతుంది ఈజీగా. చూడండి ఇలా కలుపుతూ ఉండండి. ఎంత బాగా వచ్చింది చూడండి కలర్, ప్యూర్ గీ ఇలానే ఉంటుంది. లాస్ట్ టైం అయితే మాకు కొద్దిగా ఒక హాఫ్ గిన్నె వరకు వచ్చింది అనమాట. కొన్ని పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, దానికి హాఫ్ వరకు వచ్చింది. అప్పుడు 15 days స్టోర్ చేసాం అనమాట. ఇది జస్ట్ 4-5 days ఆర్ 1 week అలా స్టోర్ చేసి ఉంటాం ఇది. సో కొద్దిగా తక్కువే వచ్చింది నెయ్యి. మీకు వెన్న ఇష్టం అనుకోండి, డైరెక్ట్గా వెన్ననే తినొచ్చు. సో ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా బబుల్స్లో వచ్చేసి కొద్దిగా కింద బ్రౌన్గా వస్తుంది చూడండి, అది గసి అనమాట. అదేం మాడిపోయినట్టు కాదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి అప్పుడే అర్థమైపోతుంది, గసి ఫామ్ అవుతుంది చూడండి. కలుపుతూ ఉండండి అడుగంటకుండా. మీరు భయపడేసి వెంటనే దింపేశారనుకోండి, నెయ్యి కరెక్ట్ ఫామ్కి రాదనమాట. చాలా టేస్టీగా ఉందండి. డైలీ మరీ ఎక్కువ గీ కాకుండా 1 spoon కానీ అలా చిన్న స్పూన్తో తీసుకున్నారనుకోండి, చాలా మంచిదంట హెల్త్కి. మీరు కూడా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక పొడి కానీ లైక్ పుట్నాల పొడి ఇలాంటివి, బుడ్డల పొడి, ఇవి చాలా హెల్దీ అనమాట. అవి కలుపుకొని ఒక ముద్దైనా తినండి డైలీ, అప్పుడు మీకు చాలా హెల్త్కి మంచిది. బయట దొరికే గీ కాదు, ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకోండి ఇంకా మంచిది. ఎప్పుడైనా స్వీట్కి ఎక్కువ అవసరం ఉంటే, అప్పుడు మన దగ్గర అంత గీ లేదనుకోండి, అప్పుడు మాత్రమే బయటికి ప్రిఫర్ చేయండి, లేకపోతే వాడకండి బయట గీ ఎక్కువగా. చూడండి ఇప్పుడైతే ఆఫ్ చేసాం, బబుల్స్ అన్నీ పగిలిపోతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో గీ కన్సిస్టెన్సీ. సో ఇంకా తర్వాత వడబట్టేసుకోండి. ఇప్పుడైతే మనం వడబట్టేసుకొని సపరేట్గా గీ ఇంకా దాంట్లో ఉన్న గసిని పక్కకు తీసుకోండి. ఇప్పుడైతే మనం ఉత్తప్ప ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఉత్తప్పకైతే నిన్న ఇడ్లీ వేసాను కదండి, ఆ ఇడ్లీ పిండి బయటనే పెట్టాను. కొంచెం మిగిలింటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, కొంచెం బాగా పుల్లగా కావాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే పుల్లగా కాదు కదా, ఫ్రిడ్జ్లో పెడితే పుల్లగా కాదని బయట పెట్టేశాను అట్లే. దాంట్లో అయితే మళ్ళీ మార్నింగ్ కొంచెం గోధుమ పిండి కలిపి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి యాడ్ చేసుకోవాలండి. గోధుమ పిండి అనే కాదండి, మన దగ్గర జొన్న పిండి ఉన్నా బియ్యం పిండి ఉన్నా ఏ పిండినా కలుపుకోవచ్చు, కొంచెం బైండింగ్కి అనమాట. నేనైతే గోధుమ పిండి కలిపానండి, ఇంకా మిగతావి ఏం కలపలేదు. 2-3 రకాల పిండిలైనా కలుపుకోవచ్చు. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మీకు చూపించాను, చాలా రోజులైంది అది ఉత్తప్ప పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు చేశాను కదా అని చూపిస్తున్నాను. చూడండి ఆనియన్స్, అవి పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ వేస్తే బాగుంటుంది దాంట్లో. దీంట్లో అయితే ఉత్తప్ప పిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు అయితే మాకు చాలా ఇష్టం అండి, అందుకే నేను చాలా వేస్తాను దాంట్లో. ఇప్పుడు ఇడ్లీ పిండి ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదండి, దానికి తగినంతనే గోధుమ పిండి కలుపుకోండి, మరి ఎక్స్ట్రా కలపొద్దండి. ఎందుకంటే పుల్లగా ఉంటేనే బాగుంటుంది అనమాట. గోధుమ పిండి ఎక్కువ కలిపేసినారనుకో దాంట్లో ఉన్న పులుపు అంతా పోయి ఇంకా ఓన్లీ రవ్వ దోశలాగా అయిపోతుంది. అందుకని మరి ఎక్కువ కలపొద్దండి గోధుమ పిండి, కొంచెం ఒక 2 పిరికెళ్ళు అట్లా వేసుకోండి అంతే మొత్తం దానికి కలిపి. నిన్న ఇడ్లీ కూడా పెట్టాను కదండి వీడియో, చూడండి అది చాలా బాగా వచ్చింది వీడియో.
నిన్న అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ పెట్టాను చూడండి. ఇది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఊతప్పది. ఆ రోజు మరుసటి రోజు వీడియో తీశాను కానీ పెట్టలేదన్నమాట, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఆ ఇడ్లీల స్టాండు తట్ట ఇడ్లీదండి. తట్ట ఇడ్లీ లేకపోయినా కూడా ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న ప్లేట్లోనే మన ఇంట్లో ఉండే తట్టలోనే ఇలా ఇడ్లీ చేయాలని చూపించాను. అది ఒక ఉకే గిన్నెలో వాటర్ వేసి దానిపైన ప్లేట్ పెట్టి చేశానండి, చూడండి అది. తర్వాత గోడంబి కూడా తీసుకెళ్ళానండి దాని మీద పెట్టడానికి. ఊతప్ప కాల్చేటప్పుడు పెట్టాలండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లో హోటల్స్ వాళ్ళు కూడా పెడతారండి. ఇవి ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కదండి, అవి తుంచుకోవాలి. హాఫ్ అట్లా మనకి ఎట్లా సైజు కావాలో అట్లా తుంచుకోవాలి. ఇట్లా రౌండ్ అయితే పెట్టొద్దండి. రౌండ్ పెడితే అది దాని మీద నిలబడదు, మళ్ళీ కాలదు కూడా సరిగా. కంపల్సరీ తుంచుకోవాల్సిందే అవైతే. అట్లే ఫుల్ గోడంబి పెడితే అతుక్కోదు, దానికి చించితేనే బాగా అతుక్కుంటుంది. అన్నీ తుంచి పెట్టుకోండి. ఇప్పుడైతే అన్నీ వేసాను. కొంచెం సోడా పొడి కూడా, వంట సోడా కూడా వేసాను. సాల్ట్ మనకు తగినంత వేసుకోండి. ఇంకా జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి కొంచెం ఉన్నా సరిపోతుందండి మనకి. ఎందుకంటే మళ్ళీ గోధుమ పిండి వేరే బియ్యం పిండి ఏమైనా యాడ్ చేస్తాం కదా, కొంచెం మిగిలిన చాలు ముందు రోజుది మనకి. అందుకే ఇడ్లీ అంతా వేసిన తర్వాత కొంచెం అన్నా మిగిలితట్టు చూసుకోండి. మనకి మరుసటి రోజు ఊతప్ప చేయడానికి పనికి వస్తుంది కదండి పిండి. ఇప్పుడు దోశకైతే మనం ఆల్రెడీ 2-3 డేస్ వేస్తాము. ఇడ్లీ అయితే ఇంకా 2-3 డేస్ వేసుకోలేం కదా, అందుకే ఒకరోజు ఇడ్లీ చేసుకోండి, ఒకరోజు ఊతప్పం చేసుకోండి. ఇడ్లీ పిండి కూడా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా వేసుకోవచ్చులేండి మరుసటి రోజు కూడా ఇడ్లీ. కానీ నేనైతే బయట పెట్టేసి ఊతప్ప చేస్తాను. సేమ్ ఎందుకని, సేమ్ మరుసటి రోజు 2 రోజులు ఇడ్లీ తినలేం కదా, అందుకని చేశాను. ఇప్పుడైతే పెన్నం పెట్టానండి, ఒకటి ఐరన్ది. దాని మీద ఆయిల్ పోయాలి చూడండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. పెన్నం కాగకముందుకే వేసారనుకో ఊతప్ప అంతా అతుక్కుంటుందండి. కొంచెం బాగా ఆయిల్ పొగలు రావాలి, బాగా కాలితేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఊతప్ప మందం వేస్తాం కదండి, బాగా కాలాలి పెన్నము. ఇప్పుడైతే పెన్నం కాగిపోయింది చూడండి, పొగలు వస్తుంది కదా, సెల్లుకంతా పొగలు పట్టేస్తుంది అనమాట. చూడండి ఒకటేసారి ఒక 2 గంటలు ఎట్లా వేసాను పిండి. కొంచెం మందం వేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ నేను స్ప్రెడ్ చేస్తున్నాను కదా, అట్లా స్ప్రెడ్ చేయండి. మరి ఎక్కువ పల్చాగా దోశలాగా వేద్దండి, కొంచెం లైట్గా మందంగా అనుకోండి. హోటల్లో కూడా చాలా బాగుంటుందండి ఊతప్ప. మన ఇంట్లో చేసుకున్నా కూడా సేమ్ హోటల్ టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంతకుముందుకు ఊతప్ప తినకపోయినా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇడ్లీకి వేసినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక మంచి టిఫిన్ దొరికినట్లు అనిపిస్తుంది మీకు. రోజు మార్నింగ్ టిఫిన్ కోసం వెతుక్కోవాలి కదండి, ఉప్మా ఉగ్గాని అట్లా ఒకటి వెతుక్కుంటుంటాం కదా. ఇడ్లీ చేసినప్పుడైతే నో ప్రాబ్లం అండి, మరుసటి రోజు మనకి ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం పిండి ఉన్నా కానీ మనం మళ్ళీ వేరే పిండి యాడ్ చేస్తాం కాబట్టి ఇంట్లో అందరికీ సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. సెట్ దోశలాగా కూడా ఉంటుంది. కొంచెం సెట్ దోశలు కూడా మనం మజ్జిగ వేస్తాం కదా, ఇంకా దీనికి అవసరం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ పుల్లగా అయిపోయి ఉంటుంది కదా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే పెట్టుకోవాలి ఇడ్లీ పిండి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం వేస్ట్, ఇంకా ఊతప్పకి పనికిరాదు. పుల్లగా లేకుంటే అస్సలు బాగుండదు. చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసాను, మళ్ళీ ఒకసారి అంతా చుట్టూ. తర్వాత ప్లేట్ మూయాలండి, అప్పుడైతే లోపలంతా బాగా మగ్గుతుంది. ప్లేట్ కంపల్సరీ మూసుకోండి, ఎందుకంటే మందం ఉంటాయి కదా కొంచెము. ప్లేట్ మూస్తే బాగా లోపల ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసినాం కదా, అవన్నీ బాగా మగ్గుతాయి, చాలా టేస్ట్ ఉంటాయి. నాకైతే ఇడ్లీ కంటే ఊతప్పమే చాలా ఇష్టం అండి. ఇడ్లీ కూడా ఇష్టమే అనుకోండి, కానీ ఊతప్పం కూడా ఇష్టమే. ఎక్కువ నాకు పులుపు అట్లా ఉంటే ఇష్టం అనమాట. అందుకే మా దాంట్లో మామిడికాయ చిత్రాన్నము, వాంగిబాతు అవన్నీ పెట్టాను చూడండి వీడియోస్లో.
బేసిక్గా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే మాకు ఇష్టం, చప్పవి ఇష్టం లేకుండా. చూడండి ఇప్పుడు నేను తుంచుతున్నాను కదా, అలా తుంచాలి. అన్నీ హాఫ్ చేసుకోండి గోడంబీలు. ఇలా హాఫ్ చేస్తే మనకి దాని మీద పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా పెడతానో మీకు చూపిస్తాను. పిల్లలు కూడా బాగా ఇష్టంతో తింటారండి ఇలా గోడంబి అవన్నీ పెడితే. దాంట్లో ఓన్లీ ప్లెయిన్ వంట తిన్నారు కదా. చూడండి ఇప్పుడు ప్లేట్ తీసి చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే బాగా రోస్ట్ అయింది కదా, సైడ్స్కి ఎడ్జ్కి అంతా రోస్ట్ అయినట్లు రెడ్గా కనిపిస్తుంది కదండి ఆల్రెడీ. ఐరన్ది కూడా బాగా అతుక్కోకుండా వస్తుంది చూడండి, చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి అస్సలు అతుక్కోలేదు, ఇంక ఇట్లా లైట్గా అంటేనే వచ్చేస్తుంది. ఇంకా టచ్ చేస్తేనే అదంతకదే ఊడిపోతూ ఉంది. బాగా వస్తాయండి ఇడ్లీ పిండివి ఊతప్పమ్స్. మీరు కూడా ఎవరైనా ఇట్లా చేస్తారేమో కామెంట్ చేయండి. దీని మీద అయితే నేను వెల్లుల్లి కారం మిక్సీ బట్టి పెట్టుకున్నానండి, దాని మీద చిలకరించుకోవాలి. దానికి కొంతమంది పిల్లలు అయితే ఇంకా ఆల్రెడీ దీంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా, ఇలాగే చప్పదే తినేయచ్చు. మనకి ఇంకా కారం కావాలంటే దాని మీద కారం వేసాను, చూపిస్తాను. ఆ కారంలో ఏమేమి వేసానో చెప్తాను. చూడండి 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తిప్పేసాం కదా, అప్పుడు గోడంబి అవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి దాని మీద. ఇప్పుడు తిప్పిన తర్వాత వెనకాల సైడు అతికియండి. ముందర సైడ్ అయితే అతుక్కోవు, వెనకాల సైడ్ అతికియాలి కంపల్సరీ. అలా పెట్టి కొంచెం అట్లా ప్రెస్ చేయాలి. మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకోండి. పిల్లలకైతే ఎక్కువ ఇష్టం కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ అరేంజ్ చేసేయండి, బాగా తింటారు. అలా పెట్టాలండి. మినర్వా హోటల్ అట్లా పెద్ద పెద్ద హోటల్స్లో ఇట్లా ఇస్తారండి ఊతప్పం. దాంట్లోకి సెట్ దోశకి దానికి కూడా ఇస్తారు వాళ్ళు. ఇంకా ఆల్రెడీ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసాం కదా, ఇంకా అవన్నీ ఏం అవసరం లేదు. ఈజీ అండి ఊతప్పం చేసుకోవడం. ఎల్లిపాయ కారం అని నిన్న ముందు రోజు చేశాను కదండి ఇడ్లీకి, ఆ కారపొడే ముందు రోజు ఎక్స్ట్రా మిక్సీ పట్టి పెట్టానండి. ఆ కారపొడే దీనికి లైట్గా చిలకరించుకోయినా నేనైతే. మన దగ్గర పప్పుల పొడి కరివేపాకు పొడి అట్లా ఏమైనా ఉన్నా కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడి అది దాన్ని సోగి అంటారు కదా, గ్రేవీ అదైనా పూసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయ కారం ఇష్టం అండి మాకు దీనికి, అందుకే ఇడ్లీ వేసిన రోజే ఎక్స్ట్రా పట్టి పెడతాను. అది లేకపోతే ఒకవేళ పప్పుల పొడైనా వేసుకోండి, బాగుంటుంది. ఆ ఎల్లిపాయ కారంలో ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి ఒట్టి కొబ్బరి వేసి మిక్సీ పట్టానండి. తర్వాత కొంచెం ఆయిల్లో మళ్ళీ అవన్నీ వేయించాలి కారపొడి అంతా. అదైతే ఇడ్లీ వీడియోలో చేసిన చూడండి, అది ఎల్లిపాయ కారం ఎలా చేస్తానో ఆ వీడియో చూడండి. దీనికంటే ఒక 3-4 డేస్ ముందు వీడియో అప్లోడ్ చేశాను కదా ఇడ్లీది, డిఫరెంట్ స్టైల్ ఇడ్లీ అని, దాంట్లో ఉంది చూడండి. ఆ ఎల్లిపాయ కారం ఎలా చేశానో చూడండి. ఆ పొడి ఇప్పుడు దీనికి వేస్తాను నేను, చూడండి ఇప్పుడు వేస్తున్నాను. అది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఆయిల్లో తర్వాత వేసి వేయించానండి. మాకైతే స్పైసీ ఇష్టమని ఎప్పుడు చెప్తుంటా కదా, అందుకని మేము ఆ పచ్చిమిర్చి ముక్కలు కాకుండా మళ్ళీ ఇలా కారం స్ప్రెడ్ చేసుకున్నాము పైన, ఎల్లిపాయ కారము. ఇది చాలా కారం ఉంటుందండి, చూసేసుకోవాలి. ఓన్లీ వెల్లుల్లిపాయలు ఉప్పు కారం అవే కాబట్టి కారం ఉంటుంది. పిల్లలకైతే వేయొద్దండి, తినలేరు వాళ్ళు కారము.
చూడండి, చూస్తేనే నోరుతుంది కదా, బాగా రోస్ట్గా వచ్చింది చూడండి. మీకు ఒకవేళ ఎల్లిపాయ కారం అవన్నీ ఇష్టం లేకుంటే సపరేట్ ఏదైనా చట్నీ అయినా చేసుకొని తినొచ్చు. దీనికి వేరే పచ్చళ్ళు ఏమైనా ఉంటాయి కదా మన ఇంట్లో, పల్లి పచ్చడి, టమాటో పచ్చడి అలా ఏమైనా ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. లేకపోతే మామిడికాయ పికిల్, నిమ్మకాయ పికిల్ అవి ఉంటాయి కదండి మామూలు ప్రియా పచ్చళ్ళు, అదైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే ముందు రోజు ఇడ్లీ చేసినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అయి ఉంటాయి కదా మనకి, అందుకని మరుసటి రోజు ఈజీ మెథడ్ అండి ఇది. మళ్ళీ ఇప్పుడు తిప్పాలండి ఒకసారి, ఎందుకంటే అవి కారము ఆ గోడంబి అవన్నీ బాగా ఇట్లా ప్రెస్ చేయాలి అతుక్కోనికి దానికి. చూడండి నేను ప్రెస్ చేస్తున్నా కదా, కొంచెం ఆయిల్ వేసి అంత ప్రెస్ చేయండి. తర్వాత మీకు తిప్పి చూపించినప్పుడు చూపిస్తాను. అది గోడంబి అయితే బాగా ఇప్పుడు దాంతోపాటు రోస్ట్ అయి ఉంటుంది చూడండి. కొంచెం ప్రెస్ చేసి పెట్టాలి, లేకపోతే అంతా ఊడిపోతాయి. తిప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రెస్ చేసిన చూడండి. ఈజీ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి ఉంటే. ఇప్పుడు బయట కూడా దొరుకుతుంది కదండి ఇడ్లీ పిండి, దోశ. చూడండి ఇంకా అంతా రోస్ట్ అయిపోయింది, తీసేస్తున్నాను ఇప్పుడైతే. మీలో కూడా ఎంతమందికి ఇష్టమో ఊతప్పం చెప్పండి. సెట్ దోశ లాగానే ఉంటుంది కొంచెం టేస్ట్. ఇడ్లీ పిండితో చేసాం కాబట్టి బాగా లైట్ వెయిట్ ఉంటాయండి. తిన్న తర్వాత కూడా మందం వేసినాం కదా, అరగదేమో, కడుపులో హెవీ అవుతుందేమో అట్లా ఏం లేదండి. ఇడ్లీ పిండి కాబట్టి బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీస్తున్నాను. చూడండి దాని మీద పెట్టిన కాజు కూడా బాగా వేగింది కదా. పిల్లలకి అట్లా వేసి ఇచ్చిన అనుకో తినని వాళ్ళు కూడా తింటారు, ఊతప్పం ఇష్టం లేని వాళ్ళు కూడా. ఒకవేళ మీకు ఆనియన్స్ అట్లా మధ్య మధ్యలో రావడం ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి. ఓన్లీ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇట్లా కారపొడి చల్లుకోండి, అయిపోయాయి. అట్లయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. జీలకర్ర వేయండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ పిల్లలు తినరంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా కాజు అటువంటివి పెట్టిస్తే బాగా తింటారు వాళ్ళు. పికిల్తో తినండి మరి, చాలా బాగుంటుంది. టమాటో పికిల్ కూడా బాగుంటుందండి దీనికి. చూడండి కారం అయితే దాంట్లో ఇట్లా తిప్పేసినప్పుడు కొంచెం మళ్ళీ అంతా పెన్నం మీద పడిపోయింది, అందుకని మళ్ళీ ఎక్స్ట్రా వేస్తున్నాను నేను. దానికి కొంచెం అతుక్కోదు కదా, మళ్ళీ పడిపోతుంటే మళ్ళీ వేసాను పైన ఎక్స్ట్రా. పికిల్తో అయినా బాగుంటుంది, వేరే పప్పుల పొడి అట్లా వేసినా కానీ బాగుంటుందండి. కరివేపాకు పొడి అట్లా ఏమైనా పొడులు ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి కూడా బాగుంటాయి. చూడండి ఎంత మందం వేసానో ఒకసారి చూపిస్తున్నా చూడండి, ఎంత మందం వేయాలి. ఒక పీస్ తుంచి చూపిస్తాను ఇప్పుడైతే మీకు. మాకైతే ఆనియన్స్ వేస్తేనే ఇష్టం అండి, ఇంకా కావాలని ఎక్స్ట్రా ఆనియన్స్ వేసుకొని తింటాం మేము. ఎందుకంటే దాంట్లో బాగా మగ్గింటాయి పిండిలో, అవి బాగా ఉడికినట్లు ఉంటాయి కదండి కొంచెం, అందుకే బాగుంటుంది. మేము ఇంతకుముందుకు మినర్వా వెళ్ళినప్పుడు వీడియో తీసాం కదండి, ఆ రోజు మీకు ఈ సెట్ దోశ తీసుకున్నామని చూపించాను కదా, అక్కడ కూడా ఇట్లే చేస్తారండి. వాళ్ళు కూడా కాజు పెడతారు, కానీ వాళ్ళు ఊతప్పం అని తీసుకోలేదు, మేము సెట్ దోశ అని తీసుకెళ్ళాము. సాఫ్ట్ దోశ అని కూడా చేస్తారండి, కావాలంటే ఉత్తప్పం కూడా ఉంటుంది అక్కడ. వాళ్ళు కూడా ఇట్లా చేస్తారండి, సేమ్ టు సేమ్, చాలా బాగుంటుంది. ఈ ఉత్తప్పం గిన్నె అలవాటు అయ్యేదనుకో మనం ఇంకా దోశలు కూడా మానేస్తాము, అంత బాగుంటుంది ఇవి. ఎందుకంటే దోశలు అయితే పల్చగా ఉంటాయి, అన్నీ ఒకటే స్టైల్ ఉంటాయి కదా. ఇవైతే దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది.
ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ మరుసటి రోజు పొటాటో ఫ్రై, మామిడికాయ పప్పు అవి చేశానండి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. మొన్న ఇడ్లీలు కూడా చూపించాను చూడండి, ఒక 3-4 డేస్ బ్యాక్. అవి ఈజీగా ప్లేట్ మీద పెట్టి చేశానండి. తట్టు ఇడ్లీ అంటారు కదా, మన ఇంట్లో తట్టు ఇడ్లీ స్టాండ్ లేకపోయినా సరే ఫస్ట్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసాను, అన్నం కోసినట్లు. తర్వాత ఒక గిన్నె పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద అంతా పిండి వేసానండి, ఇడ్లీ పిండి. అదైతే ఆ వీడియోలో బాగా చూపించాను, ఒకసారి చూడండి. అయిపోయిందండి, బాయ్.